వరంగల్ నగరంలోని మేల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగసాయిపేటలో బీహార్ కు చెందిన దురీషా అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే క్రమంలో బీహార్ కు చెందిన తన్వీర్ ఆలం రామన్నపేటలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడంతో మిత్రులయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ తన్వీర్ ఆలం సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో దురీష వద్ద కొంత నగదు కనబడడంతో ఆశ పుట్టి మద్యం తాగి నగదు ఎత్తికెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రతిఘటించిన దురీషాను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నగదుతో పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు తన్వీర్ ఆలయంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏప్రిల్ 18 సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ఒక సైలెంట్ కాల్ రావడం జరిగింది. బుర్గ జంగాల కాలనీ చమ్ముడిపేటలో ఒక వ్యక్తి రూమ్లో అట్లా రక్తం మడుగా పడి ఉన్నాడు. ఇమ్మీడియట్లీ మన పోలీసులు స్పందించడానికి వెళ్ళడం జరిగింది. చూసేసరికి అక్కడ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. దాన్ని ప్రాపర్గా టూస్ టీమ్ని డాల్స్పాడ్ అందరికీ చూపించి న్యూస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాతకి మనకి అక్కడ మిస్టరీ లాగా ఉంది. అన్నోన్ పర్సన్ ఒక వ్యక్తిని కలిపి చూడని చెప్పేసి కంప్లైంట్ తీసుకొని మన కొడుకు ద్వారా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాతకి మనకున్న సమాచారం మేరకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్సీ క్రైమ్ టీమ్ ఎస్ఐస్ అందరూ కలిసి ఒక 2 days 3 days వర్కౌట్ చేసి ఇమ్మీడియట్లీ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఒక తన్వీర్ ఆలం అని చెప్పేసి 25 years ఉంటాయి. సన్ ఆఫ్ చెలి ఇతన్ని బీహార్ దగ్గర పర్బట్టా తానా ఉంటుంది. సలర్పూర్ విలేజ్ పర్బట్టా తానా ఖగారియా డిస్టిక్ బీహార్ స్టేట్. అక్కడ సంబంధించిన ఈ వ్యక్తి ఏప్రిల్ 18వ తారీఖు మార్నింగ్ 10-10:30కి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి దురీషా ఉన్నాడో ఇద్దరు కలిసి ఒక వైన్ షాప్లో మందు తాగుకుంటూ పరిచయం అవుతారు. ఇద్దరు బీహారీలే కావటం వల్ల మాట కలిసి మందు తాగుతారు. తాగిన తర్వాతకి ఆ తాగే క్రమంలో ఎవరైతే డిసీజులు వ్యక్తి ఉన్నాడో ఆ డిసీజు దగ్గర ఆ మందు కొనేటప్పుడు కొంత అమౌంట్ ఉంటుంది. 500 notes చూసి ఇతనికి దుర్బుద్ధి అవుతుంది. అరే దీంతో తాగి పైసలు తీసుకోవాలి దీని దగ్గర నుంచి అనే ఒక ఆలోచనతో అతనే ఇతన్ని మనకి మీ రూమ్కి వెళ్దాం మందవుదాం అని చెప్పేసి ఎవరైతే చనిపోయిన వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేసి ఆ రూమ్కి వస్తూ మధ్యలో ఒక వైన్ షాప్లో ఒక కోట కొని మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి తాగుతారు. తాగిన తర్వాతకి ఆ జేబులో పైసలు ఉన్నాయి తీయాలి ఎట్లయినా అని చెప్పేసి ఆలోచనతో ఆటో ఎక్కి అందరూ చేస్తారు అని చెప్తే అతని రూమ్కి వెళ్ళి చూడగా రూమ్లో అతన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అతను కన్ఫ్యూజ్ చేశాడు. అవును సార్ డబ్బుల కోసమే నాకు 6 months నుంచి పని సరిగ్గా దొరకట్లేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు ఆ పిల్లగాడు అక్యూజ్డ్. కొంచెం పని చేత కాదు ఏదో టైం పాస్ పని చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో పాటు రూమ్లో ఉంటున్నాడు. కొన్ని అప్పులు అయినాయి. ఎట్లయినా కట్టాలనే క్రమంలో ఇతను మార్నింగ్ టైంలో మందు తాగే క్రమంలో ఈయన మందు కొనేటప్పుడు ఆయన దగ్గర 500 notes అట్లా ఉండేసరికి అతను ఏదో తీసుకుందామని అనుకున్నాను. నేను ఆ క్రమంలో ఆయన విజిట్ చేయడం వల్ల నన్ను గుర్తుపట్టిన అందరి కేసీఆర్ గుర్తుపని చంపేసి పారిపోయిందని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది. వితిన్ 2 days ఎటువంటి క్లూ లేకుండా వితిన్ 2 daysలో ఇది చేయడం జరిగింది. నేను ముఖ్యంగా మన ఎస్ఐస్కి అండ్ మా క్రైమ్ టీమ్కి ఇక్కడ పనిచేసిన ప్రతి కాన్స్టిట్యూన్సీకి థ్యాంక్ యూ.